शाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा गदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्षे नमः। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण हरे कृष्ण। ఈనాటి నిత్యం భాగవత సేవయా తరగతికి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమగురు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి, వారి గురువులైన పరమ పూజ్య శ్రీ శ్రీల అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ జయ గోవింద్ ప్రభు మరియు శిక్షాగురులందరికీ వాళ్ళ పాదాలకు పాదపద్మములకు సాష్టాంగ దండవాద ప్రణామములు. వైష్ణవులందరికీ దండవాద ప్రణామాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతము షష్ఠ స్కందము అధ్యాయము సంఖ్య 12. అధ్యాయం నామము వృత్తాసురుని యశోమయ మరణం. శ్రీరుచిర్ఉవాచ ఏవం జిహాసు నృపదేహం అజౌ మృత్యుం వరం విజయాత్ మన్యమానః శూలం ప్రగృహ్య అభ్యపతత్ ఇంద్రం యథా మహాపురుషం కైటభః అప్సు. ప్రతిపదార్థము. శ్రీ ఋషి ఉవాచ. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. ఏవం ఆ విధముగా జిహాసు త్యజింపగోరి నృప ఓ పరీక్షిన్ మహారాజా దేహము శరీరము అజౌ యుద్ధమున మృత్యుం మరణము వరం శ్రేష్టం విజయాత్ విజయము కన్నను మన్యమానః తలచుచు శూలం త్రిశూలము ప్రగృహ్య చేపట్టి అభ్యపతత్ దాడి చేసెను. సుర ఇంద్రం స్వర్గరాజగు ఇంద్రుని యథా చందమున మహాపురుషం దేవదేవుడు కైటభ దానవుడు అప్సు విశ్వము ప్రళయమునకు గురి అయినప్పుడు. సుఖదేవ గోస్వామి భావం
భావము సుఖదేవ గోస్వామి పలికెను. శరీరమును త్యజింపగోరుచు వృత్తాసురుడు రణమునందు మరణమే విజయము కన్నను శ్రేష్టమని భావించను. ఓ పరీక్షిన్ మహారాజా, విశ్వము ప్రళయమునకు గురి అయినప్పుడు కైటబుడు దేవదేవునిపై దాడి చేసిన చందమున అతడు త్రిశూలమును బట్టి అత్యంత వేగముగా ఇంద్రునిపై దాడి చేశాను. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. భాష్యం ప్రభుపాద చెప్తున్నారు ఇక్కడ, తనను వజ్రాయుధముతో చంపమని వృత్తాసురుడు పదే పదే ప్రోత్సహించినను అంతటి మహాభక్తుని చంపవలసి వచ్చుచున్నందునకు ఇంద్రుడు మిగుల చింతితుడై ఆ ఆయుధమును విసరుటకు సంశయించెను. తానెంతగా ప్రోత్సహించినను ఇంద్రుడు అసమ్మతుడు అగుటను గాంచి అసంతృప్తికి ఉరి అయిన వృత్తాసురుడు చొరవ తీసుకొని అతివేగముగా త్రిశూలమును అతని పైకి విసిరెను. వృత్తాసురునికి విజయమునందు ఏమాత్రం ఇష్టం లేదు. యుద్ధమున మరణించి శీఘ్రమే భగవద్ధామమును చేరుట యందు అతడు అభిరుచిని కలిగి ఉండెను. భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకము యందు ధృవపరిపబడినట్లు త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్పినట్టు దేహాత్యాగానంతరము భక్తుడు వెంటనే శ్రీకృష్ణుని చెంతకేగి తిరిగి భౌతిక దేహమును గ్రహింపకుండును. వృత్తాసురుని అభీష్టము కూడా ఇదియే. హరి బోల్. చూడండి, ఇక్కడ వృత్తాసురుడు వచ్చేసి మహాభక్తుడు. ఆయన పూర్వము ఆయన జన్మ వృత్తాంతం ఏంటంటే, ఆయన శాపం వలన ఆ విధంగా అసురుడుగా దేహం తీసుకున్నాడు. పార్వతీదేవి యొక్క శాపం వలన ఆయన వృత్తాసురుడుగా మరి రాక్షస దేహం వచ్చిందన్నమాట. కాబట్టి ఆయన పరమ భక్తుడు. భగవద్ధామానికి వెళ్ళే సమయములోన మరి ఆ కైలాసమునందు మరి శివపార్వతులను గాంచినప్పుడు ఆయన నవ్వినాడు అన్నమాట. పార్వతీదేవిని శివుని చూసి నవ్వినారు. ఆ నవ్వినందుకు కోపం వచ్చేసి పార్వతీదేవి శపిస్తుంది అనమాట. ఎవరిని? పూర్వజన్మలో ఈ వృత్తాసురుడు నువ్వు రాక్షసుడిగా జన్మ తీసుకో అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ సుఖదేవ్ కోసం చెప్తున్నాం చూడండి. శరీరమును త్యజింపగోరుచు వృత్తాసురుడు రణమునందు మరణమే విజయము కన్నను శ్రేష్టమని భావించెను. కాబట్టి ఆయనకు ఏం కావాలి అంటే, అది శాపం కదా, శాపగ్రస్తమైన రాక్షస దేహం. కాబట్టి ఈ దేహాన్ని ఎప్పుడు వదలాలా, త్యజించాలా అని చెప్పేసి ఆయన ఆతృతతో ఉన్నాడు. కాబట్టి చాలా సార్లు చెప్పినాడు, ఓ ఇంద్ర, ఆ వజ్రాయుధం ప్రయోగించు నా పైన అని చెప్పేసి. ఎందుకు అంటే ఈయన అన్ని ధర్మశాస్త్రం అంతా చెప్పినాడు కాబట్టి ఈయన మహాభక్తుడు కదా అని చెప్పేసి ఇంద్రుడు ఆ ఆలోచనలో ఉండి ప్రయోగించలేదు. పాపము ఈయనకి ఎందుకు చంపాలనుకున్నాడు. కానీ అక్కడ ఆ దేహం రాక్షస దేహం కాబట్టి అది అందుకే ఇక్కడ దేహం త్యజింపగోరుతూ వృత్తాసురుడు రణమునందు మరణమే విజయము కన్నను శ్రేష్టమని భావించను. అంతేగాని ఇంద్రుని చంపేయాలని చెప్పేసి ఆయన భావించలే, విజయం కావాలని భావించలేదు. మరణం ఆయన చేతిలో వజ్రాయుధంతో నేను చంపబడాలని చెప్పి భావించినాడు. ఆయన ఆ విధంగా తలిచినాడు. ఎందుకంటే దేహం త్యజించాలా, ఎక్కడ పోవాలా? గోలోకానికి వెళ్ళాలా, వెంటనే వెళ్ళిపోవాలా, ఎంతసేపు ఎక్కడ ఉండాలి చెప్పు ఈ భౌతిక జగత్తులో, నాకు ఇష్టం లేదన్నాడు అనుకున్నాడు అన్నాడు. కాబట్టి ఓ పరీక్షణ్ మహారాజా చెప్తున్నాడు, సుఖదేవ్ కోసం చెప్తున్నాడు. ఓ పరీక్షణ్ మహారాజా, విశ్వము ప్రళయమునందు గురి అయినప్పుడు కైటబుడు దేవదేవునిపై దాడి చేసిన చందమున మధు కైటబులు అని చెప్పేసి ఇద్దరు రాక్షసులు వస్తారన్నమాట మహావిష్ణువు యొక్క ఊరువుల నుంచి. వాళ్ళు మహాశక్తివంతులు వాళ్ళు. మరి ప్రళయ సమయంలో వచ్చేసి ఆ కైటబుడు అని చెప్పేసి రాక్షసులు ఏం చేశాడంటే గనక దేవదేవుడైన విష్ణువు పైన దండెత్తుతాడు ప్రళయం. కాబట్టి దాడి చేస్తాడనమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ వృత్తాసురుడు ఏం చేసినాడంటే, మధుకైటవ అనే రాక్షసుడు విష్ణువు పైన దండెత్తినప్పుడు ప్రళయకాలములోన ఇక్కడ ఇంద్రుడి పైన, ఇక్కడ వృత్తాసురుడు
త్రిశూలంతో దాడి చేసినాడు అని అత్యంత వేగముగా ఇంద్రునిపై దాడి చేశాను, త్రిశూలాన్ని వేసేసినాడు. ఇక భాష్యం ప్రభుపాదులు చెప్తున్నారు ఇక్కడ, తనను వజ్రాయుధంతో చంపమని వృత్తాసురుడు పదే పదే ప్రోత్సహించినను అతడు అంతటి మహాభక్తుని చంపవలసి వచ్చుచున్నందునకు ఇంద్రుడు మిగుల చింతితుడై ఆ ఆయుధమును విసురుటకు సంశయించెను. వజ్రాయుధం వేస్తే క్షణములో హరికృష్ణ అయిపోతాడు అంతే, కానీ వేయడానికి సంశయిస్తున్నాడు. మహాభక్తుడు కదా ఈయన అని చెప్పేసి, చంపు వేయి, ఇది యుద్ధం కదా, ఎందుకు ఆలోచిస్తావు, అట్లా చూపకూడదు, దయ చూపకూడదు, యుద్ధం అంటే విజయమా వీరస్వర్గమా అంతే, ప్రయోగించు వజ్రాయుధము అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అయినా కూడా ఈయన వేయకుండా మిన్నకున్నాడు. ఎవరు? ఇంద్రుడు. చూసినాడు, ఇంకా ఎంతసేపు ఓర్చుకున్నాడు. తర్వాత తానెంతగా ప్రోత్సహించినను ఇంద్రుడు అసమ్మతుడు అగుటను గాంచి అసంతృప్తికి గురి అయిపోయినాడు. వృత్తాసురుడు ఇక చొరవ తీసుకొని తానే త్రిశూలాన్ని వేసేసినాడు. అప్పుడైనా వేస్తాడని చెప్పేసి, కాబట్టి చేసినాడు. ఆ విధంగా త్రిశూలాన్ని విసిరాడు అంతే, అతి వేగంగా విసిరేసినాడు ఇంద్రుడిపైకి. వృత్తాసురునికి విజయమునందు ఏమాత్రం ఇష్టం లేదు. విజయం కోసం ఆ త్రిశూలం వేసినాడా అంటే లేదు, విజయం కోసం కాదనమాట ఆయన వేసినది. కాబట్టి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే యుద్ధమున మరణించి శీఘ్రమే భగవద్ధామాన్ని చేరుట యందు అతడు అభిరుచిని కలిగి ఉండెను. కాబట్టి వెంటనే వెళ్ళిపోవాలి ఈ భౌతిక జగత్తులో, శాపగ్రస్తమైన దేహంలో, రాక్షస దేహంలో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆయనకు తెలుసు అనమాట. ఆ విధంగా భావించినాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్పాడు కదా. మరి ఈ దేహం త్యజించేటప్పుడు మనము భగవంతుడి యొక్క మరి స్మరణ ఎప్పుడైతే చేస్తామో ఇక పునర్జన్మ లేనట్టి భగవద్ధామాన్ని చేరుతాము అని చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి ఆ విధంగా వచ్చేసి దేహత్యాగం అంతరము భక్తుడు వెంటనే శ్రీకృష్ణ చెంతకేగి తిరిగి ఈ భౌతిక జగత్తునకు ఈ భౌతిక దేహమును గ్రహింపకుండాను. ఇటువంటి భౌతిక జగత్తులోన భౌతిక దేహాలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భౌతిక దేహాలే. ఈ దేహాలు తీసుకోకుండా ఈ భౌతిక జగత్తుకే రాకుండా శాశ్వతంగా మనము ఆధ్యాత్మిక జగత్తులో మరి వైకుంఠము ఆవల ఉండే గోలోక బృందానికి చేరుకుంటాము. శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. ఆ విధంగా వృత్తాసురుని అభిష్టం కూడా అది కాబట్టి వృత్తాసురుడు ఆ విధంగా అదే కోరిక అభిష్టమైనది అదే, కాబట్టి ఆ విధంగా వెళ్ళాలని తెలుస్తున్నాడు. ఇక అసుర వీరుడగు వృత్తాసురుడు పిదప ప్రళయాగ్ని శిఖల వంటి కఠోరమగు మొనలు కలిగిన త్రిశూలమును త్రిప్పుచు, ఓ పాపి, ఇక నిన్ను చంపేదను అని బిగ్గరగా అరిచి దానిని అతి వేగముతోనూ క్రోధముతోనూ ఇంద్రునిపైకి విసిరెను. కాబట్టి లోపల మనసులో ఏమో ఈ విధంగా ఉంది, పైన చెప్పిన శ్లోకంలో మాదిరిగా మనసులో ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, అట్లా చెప్తేనే విసురుతాడని చెప్పేసి యుద్ధం చేస్తాడని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి అసుర వీరుడగు వృత్తాసురుడు పిదప ప్రళయాగ్ని శిఖల వంటి కఠోరమగు, అంటే ప్రళయములో వచ్చే అగ్నిశిఖల వంటి మొనలు కలిగి ఉంటాయన్నమాట. ఆ త్రిశూలం చాలా భయంకరంగా ఉంటుంది త్రిశూలం. అటువంటి త్రిశూలాన్ని వచ్చేసి, ఓ పాపి, ఇక నిన్ను చంపేదను అని చెప్పి ఇంద్రుడి చెప్తూ బిగ్గరగా చెప్పి అతి వేగంగా కోపంతో ఆ త్రిశూలాన్ని ఇంద్రుడిపైకి విసిరారు. ఇక 3వ శ్లోకం, ఆకాశమున ఎగిరినట్టి వృత్తాసురుని త్రిశూలము దేదీప్యమానముగు ఉల్కను బోలెను. కాబట్టి ఒక ఉల్క యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంటుందో, ఉల్కలు యొక్క ప్రకాశమానంగా ఉంటాయి. కాబట్టి ఆ త్రిశూలము ఆకాశములో విసిరినప్పుడు ఆ గొప్ప దేదీప్యమైన ఉల్కలాగా కనబడిందంట ఆ త్రిశూలం, వృత్తాసురుని యొక్క త్రిశూలం. అది ఆ ఆయుధము దుర్నిరీక్షమైనను ఇంద్రుడు నిర్భయముగా దానిని వజ్రాయుధంతో తునాతునకలు చేశాను. సాధారణంగా అయితే కనుక వేరే వాళ్ళకి అది ఆ ఆయుధాన్ని ఎవరు తునాతునకలు చేయలేరు, దుర్లభం. అది ఎవరికి అంత సులభమైనది, సాధ్యమైనది కాదనమాట. అటువంటి దుస్సాధ్యమైన వాటిని కూడా ఈ వజ్రాయుధం చేతిలో ఉన్నందుకు ఇంద్రుడు దాన్ని తునాతునకలుగా చేసినాడు, ఆ త్రిశూలాన్ని. దానితో పాటు సర్పరాజగు వాసుకి దేహము వలె నున్న అతని ఒక భుజమును ఖండించను. దానితో పాటు సర్పరాజుకు వాసుకి దేహం వలె నున్న అతని ఒక భుజమును ఖండించను.
కాబట్టి ఇక ఆయన యొక్క దేహము, ఎవరి దేహము ఇక్కడ, ఎవరి ఎవరి భుజం ఖండించినాడు? ఆ ఇంద్రుడు వజ్రాదయంతో ఆ ఆ వృత్తాసురుడి యొక్క ఒక భుజాన్ని ఖండించినాడు. ఆ చెయ్యి ఎంత పెద్దగా ఉందంటే గనక సర్పరాజు ఉన్నాడు కదా, వాసుకి సర్పము. వాసుకి సర్పము కన్నా పొడవుగా ఉండే సర్పము భగవంతుడి ఈ సృష్టిలో ఏది లేదు, అదే పొడవైనది. కాబట్టి క్షీరసాగర మదనం సమయంలో వచ్చేసి ఆ వాసుకి సర్పాన్నే కదా ఆ మందర పర్వతానికి మరి కవంగా చేసుకొని తాడుగా వాసుకి సర్పాన్ని కదా ఉపయోగించింది. కాబట్టి అంత పెద్ద చేయనోట అయింది ఎవరిది? వృత్తాసురుడి. కాబట్టి దాంతో పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ వజ్రాయుధంతో ఆ త్రిశూలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తునాతునకలుగా చేసినాడో, దానితో పాటుగా వెంట ఏం చేసినాడు? సర్పరాజుకు వాసుకి దేహము వలె ఉన్న పొడవైన భుజాన్ని, ఆ ఎవరిది? వృత్తాసురుడి యొక్క భుజం అంత పెద్ద ఉన్నట్టు చెయ్యి అనమాట. ఆ భుజాన్ని దాన్ని తీసేసినాడు, వెంటనే నరికేసినాడు. తర్వాత 4వ శ్లోకం. ఒక బాహు ఖండింపబడినప్పటికీ వృత్తాసురుడు క్రోధముతో ఇంద్రుని సమీపించి ఇనుప దండముచే అతని దవడపై కొట్టెను. ఇంకో చెయ్యి ఉంది కదా, ఇక కోపయించి ఒక చెయ్యి పోయింది, అయినా కూడా ఇంకొక మిగిలిన చేయితో ఏం చేస్తాడంటే ఒక ఇనుప దండం తీసేసుకొని ఇంద్రుని దవడ పైన కొట్టేస్తాడు కోపంగా. ఇంద్రవాహనమగు ఏనుగును కూడా మోదెను. అదే ఆ ఇనుప ఆయుధంతో ఇంద్రుడి యొక్క వాహనం ఏదైతే ఉందో ఐరావతం, ఆ ఐరావతాన్ని కూడా కొట్టేసినాడు. ఇద్దరు ఏమైపోయినాడు? దానితో ఇంద్రుని హస్తమంతలి వజ్రాయుధము జారి పడిపోయెను. ఆ దవడ పైన ఆ ఆయుధంతో, ఇనుప ఆయుధంతో కొట్టేటప్పటికీ దవడ పైన ఆయన ఇంద్రుడి చేతిలో ఉండే వజ్రాయుధము జారి కింద పడిపోయింది. ఆ తర్వాత అక్కడ ఐరావతాన్ని కూడా దాంతో కొట్టినాడు. ఇద్దరికి కొట్టినాడు, ఐరావతాన్ని ఇంద్రుడిని కొట్టాడు. దేవతలు, దానవులు, చానురులు, సిద్ధగణము వంటి వివిధ లోకవాసులు వృత్తాసురుని కార్యమును ప్రశంసించినను ఇంద్రుడు విపత్తులో ఉన్నాడని గమనించి హాహాకారములు చేసేది. కాబట్టి అయ్యో కదా, హాహాకారం చేస్తున్నారన్నమాట. అయ్యో ఆయన ఇంద్రుడి యొక్క పరిస్థితి ఏమి ఇట్లయిపోయింది, మరి వజ్రాయుధం చేతిలో ఉండగానే మరి ఈ విధంగా మరి జారిపోయిందే, ఆ విధంగా కొట్టేసినాడే, మరి ఏమవుతుందో అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? మరి ఈ వృత్తాసురుడి యొక్క వీర్యాన్ని, అంటే ఆయన యొక్క కార్యం ఏదైతే ఉందో ప్రశంసినారు. ఆహా చూడుగో, ఆ విధంగా చెయ్యి పోయినా, ఒక భుజం పోయినా కూడా ఇంకో భుజంతో వీరుడిగా వీరోచితంగా పోరాడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళంతా దేవతలు, దానవులు, చానురులు, సిద్ధగణములు వీళ్ళంతా మరి వివిధ లోకాల యొక్క పాలకులు వీళ్ళంతా, ఆ లోకవాసులంతా వచ్చి చూస్తున్నారు, ఈ యుద్ధం చూస్తున్నారు, చూసి ప్రశంసిస్తున్నారు ఎవరిని? వృత్తాసురుణ్ణి. అదే సమయంలో ఇక విపత్తులో పడిపోయినాడు, ఇంకా దేవేంద్రుడు చేతిలో ఉండే వజ్రాయుధం కింద పడిపోయింది, మరి ఈయనకు ఏమవుతుందో అని చెప్పేసి ఆహాకారాలు చేశారు దేవతలందరూ, వాళ్ళందరూ దేవదానవ చానురుల సిద్ధగణలు. ఇక 6వది, శత్రువు ఎదుట చేతి నుండి వజ్రాయుధము జారిపడగా ఇంద్రుడు దాదాపుగా పరాజితుడై మిగుల లజ్జితుడయ్యను. కాబట్టి శత్రువు ఎదుగుతున్నాడు, ఆయన చేతిలో ఉండే వజ్రాయుధం ఏమైపోయింది, ఎప్పుడైతే కింద పడిపోయిందో ఆయన ఇక్కడ ఏమైంది? శత్రువు ఎదుట ఎప్పుడైతే ఆయుధం చేతిలో నుంచి పడిపోయిందో ఈయనకి సిగ్గుపడ్డాడు అనమాట. అంటే మళ్ళీ ఆయుధం తీసుకోవాలంటే ఏమి, కింద పడిపోయిన దాన్ని యుద్ధంలో వచ్చేసి తీసుకోకూడదు కదా అని తీసుకుంటే మళ్ళీ అంటే సిగ్గు. ఇంతకుముందు తిట్టినాడు ఎవరు? వృత్తాసురుడు. అసలు మీరు ధర్మంగా ఉన్నారా, మీరు అధర్మంగా ఉన్నారు మీరు. కాబట్టి మరి పారిపోయే వాళ్ళని, మరి ప్రాణభయంతో పారిపోయే వాళ్ళని యుద్ధంలోన మరి వీరుడైన వాడు ఎవరైనా సంహరిస్తాడా? మరి మీరు ఎట్లా సంహరిస్తారు చెప్పండి? అట్లా పారిపోయే వాళ్ళని, రాక్షసుడు పాపం ప్రాణభయంతో పారిపోతున్నారు, ఎవరైనా కావచ్చు ప్రాణభయంతో పారిపోయే వాళ్ళని వీరుడనేవాడు చంపడు కదా, మరి మీరు నిస్సిగ్గుగా మీరు ఎట్లా చంపగలుగుతున్నారు మీరని చెప్పేసి చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఆయుధం తీసుకుంటే ఏమవుతుందని చెప్పేసి సిగ్గుపడుతున్నాడు ఇక్కడ. కాబట్టి చూడండి, దానిని తిరిగి చేపట్టుటకు అతడు సాహసింపలేదు. ఆ వజ్రాయుధం తీసుకోవాల్సిందే ఆయన, ఎందుకంటే వృత్తాసురుడు మరణించాలంటే కేవలం వజ్రాయుధంతోనే సాధ్యం అది. మరి కింద పడినాక మళ్ళీ తీసుకోవాల్సింది తప్పదు, కానీ సాహసించలేదు ఆయన, ఎందుకంటే మళ్ళీ తిడతాడేమని చెప్పేసి. కాబట్టి కానీ వృత్తాసురుడు మాత్రము ఇంద్రుని సంబోధించుచు వజ్రాయుధము తిరిగి చేపట్టి నీ శత్రువును సమరింపము, దురదృష్టమును
తలుచుకొని బొగచుటకు ఇది సమయము కాదు అని ప్రోత్సహించను. మరి ఇక్కడ ఎదురుగా ఉండే వృత్తాసుడు చెప్తున్నాడు ఎవరితో? ఇంద్రుడితో, ఓ ఇంద్రా తీసుకో, ఏమి ఆ వజ్రాయుధం చేతిలో జారిపోయిందని చెప్పి సిగ్గుపడద్దు, నీవు తీసుకొని నా పైన ప్రయోగించు, విజయం సాధించు నీవు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు. కానీ వృత్తాసుడు మాత్రం ఏం చెప్తున్నాడు? ఇంద్రుని సంబోధించుచు చెప్తున్నాడు, వజ్రాయుధమును తిరిగి చేపట్టి నీ శత్రువును సంహరింపము. వజ్రాయుధం కింద పడిపోయిందని చెప్పి చేతిలో జారిపోయిందని చెప్పేసి నువ్వేం సిగ్గుపడకు, తీసుకొని నీ శత్రువుపై దాడి చెయ్యి, నీ శత్రువును సంహరించు అంటున్నాడు. కాబట్టి అయ్యో చేతి నుంచి జారిపోయిందే, ఇది దురదృష్టకరం కదా అని చెప్పేసి తలపోయొద్దు అంటాడు. అని దురదృష్టం కదా ఇది అనుకోవద్దు నువ్వు అంటాడు. కాబట్టి దురదృష్టమును తలచుకొని బొగచుటకు ఇది సమయము కాదు. కాబట్టి ఆ విధంగా ఆలోచించడానికి, బొగచుట కంటే ఆలోచించడానికి, అయ్యో ఎట్లా చేయాలండి అని చెప్పడానికి, ఇది యుద్ధం ఇది, ఇల్లు కాదు ఇది. కాబట్టి వగచుటకు అంటే ఆ విధంగా ఆలోచించటకు తలుచుకొని మరి ఏడ్చడానికి ఇది సమయం కాదు. కాబట్టి ఇంద్రా తీసుకో, నీ వజ్రాయుధాన్ని తీసుకో, రా నా పైన ప్రహారం చెయ్యి అని చెప్పేసి మరి చెప్తున్నాడు. 7వ శ్లోకం. వృత్తాసురుడు ఈ విధంగా పలుకుతున్నాడు, ఇంద్ర ఆది భోక్తయగు భగవానునికి తప్ప వేరెవ్వరకు సదా విజయము కలుగునని నిశ్చయము లేదు. కాబట్టి ఇక్కడ జయాపజయాల గురించి చెప్తున్నాడు. ఇక్కడ అన్ని ధర్మపరమైన బోధనలు చేస్తున్నాడు ఇక్కడ వృత్తాసురుడు. ఎందుకంటే ఆయన కూడా మహాభక్తుడే కదా, వైష్ణవుడే పూర్వం. కాబట్టి వృత్తాసురుడు ఏం చెప్తున్నాడంటే, ఇంద్ర ఆది భోక్తయగు భగవానునికి తప్ప వేరెవ్వరకు సదా విజయము కలుగునని నిశ్చయము లేదు. ఆది భోక్త ఎవరు? జగన్నాథుడే కదా. ఆది భోక్త ఎవరు? భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం అని చెప్పారు కదా. కాబట్టి సకల యజ్ఞములకు భోక్త ఎవరంటే భగవానుడు, కృష్ణుడు. కాబట్టి దేవాది దేవుడు. కాబట్టి ఆ భగవానుడికి అతను ఆది భోక్త, ఆయనకు తప్ప విజయము సదా కలుగుననే నమ్మకము, విశ్వాసము కదా మరి ఎవరికి లేదు అంటాడు. కాబట్టి అందరూ, ఇది భౌతిక జగత్తులో ఉండేవారికి జయాపజయాలు కలుగుతాయి, కానీ ఒక్క భగవానుడికి మాత్రమే ఎల్లప్పుడూ విజయమే ఉంటుంది అంటాడు అనమాట. కాబట్టి నువ్వేం అనుకోవద్దు, విజయమో వీరస్వర్గమో అంతే. జయాపజయాలు పక్కన పెట్టేసేయి. నువ్వు చేయాల్సిందేమి యుద్ధం కదా, ఇప్పుడు రా యుద్ధం చెయ్యి. కాబట్టి నువ్వేమంత అవన్నీ తలపోయొద్దు, ఇది దురదృష్టం కదా అని శివుని చెప్పొద్దు అని చెప్తున్నావు. కాబట్టి ఇంద్ర ఆది భోక్తయగు భగవానునికి తప్ప వేరెవరకు సదా విజయము కలుగునను నిశ్చయము లేదు. ఆతడే సృష్టి స్థితి లయ కారకుడు, సర్వజ్ఞుడు, ఆధీనులు సర్వజ్ఞుడు. కాబట్టి మరి దేవాది దేవుడైన భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఎవరెవరు? సృష్టి స్థితి లయములకు కారకుడు, సర్వజ్ఞుడు ఆయనే కదా. కాబట్టి ఆయన ఏం చేసినాడు? మరి సృష్టి చేయడానికి మరి రజోగుణము సంబంధించిన దేవతగా, బ్రహ్మదేవుడుగా తనే ఫస్ట్ సృష్టి చేసినాడు. కాబట్టి బ్రహ్మ ద్వారా సృష్టి చేయించినాడు. మరి స్థితికారకుడుగా తనే మరి సత్వగుణంలో ఉండి అందరికీ ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అందరికీ తండ్రిగా పోషిస్తున్నాడు అనమాట. స్థితి కారకుడుగా ఉన్నాడు. తర్వాత లయకారకుడుగా రజోగుణ దేవతగా వచ్చేసి మహాదేవుడుగా, శివుడుగా వచ్చేసి అందరికీ మరి లయం చేస్తున్నాడు. చివరిలో సృష్టి ప్రళయం రావాలి కదా, ప్రళయం వచ్చేసి మొత్తం సర్వం నాశనం చేయాలి కదా. కాబట్టి ఆ విధంగా నశింపజేస్తున్నాడు. నశింపజేయడానికి కూడా ఇవన్నీ కారకుడు ఎవరంటే ఆయనే దేవాది దేవుడు. కాబట్టి సర్వజ్ఞుడు ఆయనే. కాబట్టి ఆయన తప్ప విజయం వేరెవరికి సాధ్యం కాదు. ఎల్లప్పుడూ విజయం ఆయనకే ఉంటుంది తప్ప మిగతా మనమందరం వచ్చేసి మనమంతా ఎవరు? భౌతిక జీవులు. ఈ 14 లోకాల్లో ఉండే జీవులంతా భౌతిక జీవులు. మనకంతా జయాపజయాలు సాధారణము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక చెప్తున్నాడు, ఆధీనులు భౌతిక దేహమును దాల్చిన వారు అయినందున యుద్ధ ఉత్సాహము కలిగిన జీవులు కొన్ని మార్లు విజయమును, కొన్ని మార్లు అపజయమును పొందుచుందురు. కాబట్టి భౌతిక జీవులకి జయాపజయాలు అనేవి కొన్ని మార్లు జయము, కొన్ని మార్లు అపజయము ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎవరికిది? భౌతిక జీవులకి. కాబట్టి భౌతిక దేహం దాల్చిన వారికి. కాబట్టి మరి యుద్ధం చేయాలని ఉత్సాహంతో ఉండే వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇక ప్రభుపాదుల భాష్యం చెప్తున్నారు. ఇక్కడ భగవద్గీతలో
15వ అధ్యాయము 15 శ్లోకం నుండి చెప్తున్నారు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తక్ స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేహ చాహం అని భగవద్గీతలో పురుషోత్తమ యోగము అనే అధ్యాయములో 15 శ్లోకములో సర్వుల హృదయములందు నేనే నిలిచి ఉన్నాను, నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి. కాబట్టి నీ యొక్క స్మృతికి కారకుడు ఎవరంటే కృష్ణుడే. నేను బాగా చదివినాను, జ్ఞాపక శక్తి నాకు ఎక్కువ, నాకంటే మించిన వాడు ఎవరు లేదని చెప్పేసి అనుకుంటాం మనము. కానీ ఎవరిది నీదా? కాదు, కృష్ణుడి యొక్క అనుగ్రహం అది. కాబట్టి నా నుండియే స్మృతి అంటాడు, నా నుండియే జ్ఞానం అంటాడు, నా నుండియే మరుపు అంటాడు. అయ్యో నేను మర్చిపోయినా అంటే ఎవరు మరుపు? నీవు కాదు మర్చిపోయేది. ఆ మరుపు చేయించింది ఎవరంటే కృష్ణుడు. అంటే ఆ విధంగా మరిపించాడు మమ్మల్ని అంతా. మనమంతా ఆయన చేతిలో ఆట బొమ్మలు అనమాట. కాబట్టి ఆడుకుంటాడు మాతోటి ఆయన. కాబట్టి చెప్తున్నాడు, కాబట్టి సర్వుల హృదయములందు నేనే నిలిచి ఉన్నాను. అందరి హృదయాల్లో ఎవరున్నాడు? హృదయ పరమాత్ముడు ఆయన కృష్ణ భగవానుడు ఉన్నాడు. కాబట్టి చిరోదక సాయి విష్ణువే ఇక్కడ మరి అన్నమాచార్య చెప్పాడు కదా, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందరికీ శ్రీహరే అంతరాత్మ. కాబట్టి అంతర్యామి ఎవరంటే చిరుదక సాయి విష్ణువు, దేవాది దేవుడు. అందరికీ చీమకు కూడా అంతర్యామి చిరుదక సాయి విష్ణువే, బ్రహ్మకు కూడా కదా, పిపీలకము మొదలు బ్రహ్మాది జీవులందరికీ, సకల జీవులకి, భౌతిక జగత్తులో ఉండే జీవులందరికీ మరి హృదయస్థ పరమాత్మగా ఉండే ఆ చిరుదక సాయి విష్ణువే ఆ భగవానుడు. కాబట్టి ఆ విధంగా అందరి హృదయాలు నిలిచి ఉంటాడు. కాబట్టి ఆ జీవులకి మరి చైతన్యం అనేది కలుగుతుంది. ఆ విధంగా మరి ఆ చైతన్యము అంటే కదులుతుంది, చూస్తుంది, వింటుంది, మాట్లాడగలుగుతుంది, పని చేయగలుగుతుంది, నడవగలుగుతుంది కదా, కదలగలుగుతుంది, ఈ విధంగా పని చేయగలుగుతుంది, నిద్రపోగలుగుతుంది, కళలు కనగలుగుతుంది. ఇవన్నీ చైతన్యం ఎవరి వల్ల వచ్చిందంటే ఆ దేవాది దేవుడి వల్లనే, ఆ చిరుదక సాయి విష్ణు వల్లనే వచ్చింది. కాబట్టి ఆ విష్ణు వల్లనే ఇంకేమి వచ్చిందంటే స్మృతి వస్తుంది, అంటే జ్ఞాపక శక్తి వస్తుంది. జ్ఞానము కూడా వచ్చి, ఎవరిది జ్ఞానము? మన జ్ఞానం మనదే కాదు, కృష్ణుడిది. మన జ్ఞాపక శక్తి మనదే కాదు, కృష్ణుడిది. కాబట్టి మన శక్తి మనదే కాదు, కృష్ణుడిది. మరి మన ధనము మనదే, సంపద కాదు, కృష్ణుడిది. సర్వము ఆయనదే. కాబట్టి ఆ విధంగా కలిగించే భగవానుడు. కాబట్టి ఇరు పక్షముల వారు యుద్ధమునకు దిగినప్పుడు నిజమునకు ఆ యుద్ధము దేవదేవుని నేతృత్వముననే జరుగును. కాబట్టి ఇక్కడ అందరికీ అంటే సర్వానికి కారణం ఎవరు? కారణం ఎవరంటే కృష్ణుడు, అంతే. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేస్తున్నాము అంటే దానికి కారణం ఎవరంటే కృష్ణుడు. ఈ యుద్ధంలో జయం ఎవరికి, అపజయం ఎవరికి అనేది కూడా నిర్ణయించేది ఎవరు? ఆ భగవంతుడే, ఆ కృష్ణుడే, ఆ దేవాది దేవుడే. కాబట్టి ఆ పరమాత్ముడే, ఆ నేతృత్వమనే ఎవరిని జరుగును అంటాడు. కాబట్టి గీతలో కృష్ణుడు చెప్పినాడు, అర్జునుడితో ఏం చెప్పినాడు? నువ్వు నా తాత, నా తర్వాత నా గురువు, నా చిన్నాన్న కొడుకులు, నా పెదనాన్న కొడుకులు, మా అన్నలు, మా బావలు, మా మేనమామలు, మా మేనబావలు, ఇవన్నీ మాట్లాడకూడదు ఇక్కడ. వీళ్ళందరినీ కదా, ఎవరెవరిని? ద్రోణుడిని, తర్వాత భీష్మాచార్యుడిని, తర్వాత కర్ణుడిని, తర్వాత ఈ దుర్యోధనుడిని, వీళ్ళందరినీ పూర్వమే చంపేశాను నేను. విశ్వరూపంలో చూపిస్తారు కదా, తర్వాత చూపిస్తాను అనమాట. వీళ్ళందరినీ చంపేశాను కదా నేను. వాళ్ళంతా నోట్లో అగ్నిగుండం లాంటి నా నోట్లో వచ్చేసి అందరూ, అంటే అది యాక్చువల్ ఏంటి? ఆ విశ్వరూపం ఏమిటి? ప్రళయకాలం యొక్క విశ్వరూపం అది. కాబట్టి ప్రళయం అంటే ఆ విధంగా వచ్చేసి కాలస్వరూప విశ్వరూపం అది. ఆ కాలంలో వచ్చేసి ఎవరు మరణించే విషయాన్ని అక్కడ ఏ విధంగా జననము తర్వాత మరణము ఏ విధంగా మరణిస్తాడని అక్కడ చూపేసి వీళ్ళందరినీ ముందే చంపేశాను నేను. నువ్వు నిమిత్తం మాత్రం ఊరికి ధనుసు పట్టుకో అంతే, యుద్ధం చేయి, నాటకం ఆడు అంతే, నువ్వు అందరూ వీళ్ళు చస్తారు వీళ్ళంతే అని చెప్తాడు అనమాట. కాబట్టి దీన్ని నిర్ణయించేది ఎవరు అంటే భగవానుడే. అక్కడ ఆయన చెప్పినాడు, అర్జునుడు చెప్పినాడు, కృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఇదంతా ఎవరి నేతృత్వంతో జరుగుతుందంటే భగవంతుడి యొక్క నేతృత్వం జరుగుతుంది. కాబట్టి అర్జునుడు కూడా భగవంతుని యొక్క నేతృత్వంలోనే ఆ కురుక్షేత్ర సంగ్రామాన్ని చేసినాడు. గీత యందు కూడా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. గీత యందు కూడా 3వ అధ్యాయం 27 శ్లోకమునందు మరొక చోట భగవానుడు ఇట్లు పలికాను, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ
కర్తాహామితి మన్యతే. అంటే మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలను తనను తాను కర్తనని భావించును. ఏమంటాడే, నేనంటే ఏమనుకున్నావు? యుద్ధంలోనా నాకే విజయం వచ్చింది, నా శక్తి ఏం తెలుసా, నేనంటే ఏం తెలుసా అంటాడనమాట. నేనే కర్త అనుకుంటాడు కదా. నాకున్న ఆస్తి మీకుందా? ఎన్ని ఎకరాలు తెలుసా? ప్రపంచ బ్యాంకులో నాకు కోట్ల డబ్బులు ఉన్నాయి తెలుసా అనుకుంటాడు అనమాట. కాబట్టి ఇదంతా ఏంటంటే విద్యాహంకారం లేనిది కదా. ఏదైతే లేదో ఉందనుకుంటాడు. కాబట్టి విద్యాహంకారం చేత మోహములో పడిపోయిన పరవశుడైన వాడు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తగా, త్రిగుణాలు ఏవైతే సత్వ రజో తమో గుణాల యొక్క ప్రభావం చేత మాయలో పడేసి లేదా అవ్యక్తముల చేత అతను మరి ఈ విధంగా వచ్చేసి భౌతికంగా నేనే రాజుని, నేనే విజయం సాధించాను, నేనే చక్రవర్తిని అని, నాదే శక్తి, నా శక్తి వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి తలపోసాడు. నిజానికి మరి ఆ శక్తి ఆయనదే కాదు, కృష్ణుడిది. ఆ విధంగా వాళ్ళు భావించారు అనమాట. కాబట్టి ఆ విధంగా భావిస్తారు. నేనే కర్త అని అంటారు, నేనే భోక్త అంటాడు. కాబట్టి నేనే పురుషుడిని అని చెప్పి అనుకుంటాను అనమాట. కాబట్టి జీవులందరూ కేవలము భగవంతుని నిర్దేశముననే పని చేయుదురు. కాబట్టి జీవులందరూ కేవలము ఎవరి నిర్దేశంలో పనిచేస్తారంటే గనక దేవాది దేవుడు యొక్క కృష్ణ భగవానుడి యొక్క నిర్దేశంలోనే పని చేయుదురు. అతడు ప్రకృతిని ఆదేశించగా ప్రకృతి జీవులకు సకల సదుపాయాలను కలుగజేస్తుంది. కాబట్టి భగవంతుడు వచ్చేసి ప్రకృతిని మరి మహత్తత్వం అనే ఈ ప్రకృతిని ఎప్పుడైతే ఆయన సృష్టి చేసేసి ఆయన యొక్క ఆ కంటి దృష్టితోటే సకల సదుపాయాలు ఏర్పాటు చేయిస్తాడనమాట ఇక్కడ ఈ భౌతిక జగత్తులోన. కాబట్టి సమస్తము మరి ఆ ప్రకృతిలో ఉండే జీవులకు సకల సదుపాయాలు కూడా కలగడానికి ఎవరి దృష్టి కారణం అంటే జగన్నాథుడి దేవాదేవుడి యొక్క దృష్టి మాత్రమే. కేవలం దృష్టి పడితే చాలంటే అంతే. ఆయన ఏం చేతులతో చేయాల్సిన పని లేదంతే, కంటితోనే అన్ని పనులు చేస్తాడు అంతే. కంటి చూపుతో చంపేస్తా అని చెప్పేసి చెప్పినట్టు సినిమా డైలాగులోన కృష్ణుడు ఏం చేస్తాడు? కంటి చూపుతోనే సర్వము సకలము ఈ భౌతిక జగత్తులు కోటాను కోట్ల భౌతిక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇటువంటి భౌతిక జగత్ మహత్తత్వంలో ఉండే కోటాను కోట్ల బ్రహ్మాండాల్లో ఉండే అన్ని బ్రహ్మాండాల్లో ఉండే అన్ని సకల జీవులకు అన్ని సదుపాయాలు కల్పించేది ఎవరంటే ఆ దేవాదేవుడి యొక్క దృష్టి మాత్రమే. కాబట్టి జీవులు తమను తాము కర్తులమని మూర్ఖంగా తలచినను ఎన్నడూను స్వతంత్రులు కారు. మేమేనుకుంటామంటే నేనే పుడంగిని, నాకంటే మించినట్టు ఎవరు లేడు, ఏమనుకున్నావు? నేనే ఇంత చేయగలను, వేరెవరు చేయలేరు. ఇక్కడ నేనుంటే చెప్తాను, ఇక్కడ భాగవతం ఎవరైనా చెప్తారు, ఇక్కడ నేను పుడంగిని అనుకోవడం అనమాట. ఎవరిదంటే భౌతిక్కలు అనమాట. వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా భౌతిక్కలు అనమాట. కాబట్టి మేమే కర్తలు అని మూర్ఖంగా తెలవడం అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనకు స్వతంత్రం ఉందా? ఏం కృష్ణ, స్వతంత్రం ఉందా? మాకి లేదు కదా. మనకు స్వతంత్రం లేదు. మనకి స్వతంత్రము ఎవరిదంటే కృష్ణుడిదంతే. ఆయన చెప్పినట్టు చేయాలి అంతే. మనం శ్లోకం నేర్చుకుంటే నేర్చుకోవాలా, ఏమి చెప్పమంటే చెప్పాలా, రాయమంటే రాయాలా, లేకపోతే ఏం పడుతుంది? బచ్చం పడుతుంది. ఎందుకంటే స్వతంత్రం లేదు కాబట్టి. స్వతంత్రం ఉందే మనకి? స్వతంత్రం ఉంటే బచ్చం పడదు. స్వతంత్రం లేదు కాబట్టి బచ్చం పడుతుంది. కాబట్టి మనమంతా జీవులు. కాబట్టి దేవాది దేవుడు ఎవరు? భగవానుడు. ఆయన స్వతంత్రం ఉంది, ఆయన స్వతంత్రుడు ఆయన కదా. ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి విజయము సదా దేవదేవునిదే. కాబట్టి విజయం ఎవరిది? మనదా? దేవదేవునిదే. ఇక ఆధీనులకు జీవులకు సంబంధించినంత వరకు వారు భగవంతుని ఏర్పాటు చేతన యుద్ధమున పాల్గొనేదరు. కాబట్టి మనము ఎవరి ఆధీనంలో ఉంటాం? మనము భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటాము. దేవాది దేవుడి యొక్క ఆధీనంలో విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన చిరదక సాయి విష్ణువు యొక్క ఆధీనంలో ఉంటాం మనమంతా కదా. కాబట్టి ఆయనకు కృష్ణుడి యొక్క అంశ, ఆయన తృతీయ పురుషావతారం కదా ఆయన. కాబట్టి ఆయన ఆధీనంలో ఉంటాం. కాబట్టి ఆయన ఎట్లయితే ఆడిస్తారో ఆ విధంగా మనం ఆడతాం అంతే. ఎందుకంటే ఆధీనంలో ఉంటాం కాబట్టి. నువ్వు మాట్లాడంటే మాట్లాడాలి, నువ్వు పాడంటే పాడాలి, నువ్వు నోరు మేయంటే నోరు మేయాలి, నువ్వు నృత్యం చేయండి నృత్యం చేయాలి కదా. కాబట్టి ఆ విధంగా ఆయన భగవంతుని ఏర్పాటు చేతన యుద్ధమున పాల్గొనేదము. యుద్ధం జరగాలంటే కారకుడు ఎవరంటే మనమే కాదు, కారణం ఎవరు? కృష్ణుడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. కాబట్టి సర్వకారణ కారణం ఆయనే.
నిజమునకు జయాపజయములు వారివి కావు. నేను గెలిచాను, వాళ్ళు ఓడినారు అనేది మూర్ఖులు మాట్లాడే మాటలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఎవరివి అంటే కృష్ణుడివి. అవి ప్రకృతి ద్వారా భగవంతుడు చేసే ఏర్పాట్లు మాత్రమే. కాబట్టి ప్రకృతి ద్వారా భగవంతుడు ఏర్పాటు చేసి తనే వచ్చి చేయడు. కంటితో చెప్తాడు అంతే, జస్ట్ చేసేయి అంటాడు. ప్రకృతి చేసేస్తుంది అంతే. ఇంకా కంటి చూపుతో సైగతో అయిపోతుంది అంతే మొత్తం. కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఏర్పాటు చేస్తేనే విజయం తథ్యము. విజయ గర్వము లేదా పరాజయ దుఃఖము వ్యర్థములైనవి. కాబట్టి విజయం అనే గర్వము వ్యర్థమే, తర్వాత పరాజయం అనే దుఃఖం కూడా వ్యర్థమే. ఇవి రెండు వ్యర్థమే. కనుక జీవుల జయాపజయములకు కారణభూతుడగు దేవదేవుని పైననే ఎల్లరూ పూర్తిగా ఆధారపడవలెను. కాబట్టి ఈరోజు మనకు ఏదైనా దుఃఖం కలిగిందంటే దానికి కారణం ఎవరంటే కృష్ణుడే. ఈరోజు కదా ఏదైనా దుఃఖం సంతోషం కలిగిందంటే దానికి కారణం ఎవరు? కృష్ణుడే అనుకోవాలి అంతే. మనం అంతే నిమిత్త మాత్రం మనం అంతా, మనకు స్వతంత్రం లేదు కాబట్టి. కనుక జీవుల జయాపజయములకు కారణభూతుడగు దేవదేవుని పైన ఎల్లరూ పూర్తిగా ఆధారపడి ఉండాలి. పూర్తిగా ఆధారపడాలి. నియంతకురు కర్తవ్యం కర్మ జ్యాయో హ్యకర్మణః. నీ విద్యుక్త ధర్మమును నీవు నిర్వహించము. కాబట్టి అట్లని మనం ఊరికి కూర్చుంటే కాదు. ఏం చేయాలా? నీ విద్యుక్త ధర్మం ఏమైతే ఉందో అది చేయాలంతే నువ్వు. కాబట్టి నువ్వేమి క్షత్రియుడు నువ్వు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు యుద్ధం చేయాలా. లేదు నేను బ్రాహ్మణుడు మాదిరిగా బ్రాహ్మణ స్థాయిలో వెళ్ళిపోతా, నేను అడుకొని తింటా, నేను తపస్సు చేస్తా, నేను అడవికి పోతా అంటే కుదరదంతే. నువ్వు క్షత్రియుడికి కొడుకుగా పుట్టినావు కాబట్టి క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో నీ విద్యుక్త ధర్మం నువ్వు చేయని చెప్తున్నాడు అక్కడ కృష్ణుడు. చెప్పినాడా? అర్జునుడికి చెప్పలేదా? గీతలో చెప్పాడు కదా. కాబట్టి నీ విద్యుక్త ధర్మం నీవు నిర్వహించము. ఏలయనగా అది అకర్మ కన్నను శ్రేష్టమైనది అని భగవానుడు ఉపదేశించాను. అకర్మ అంటే ఏం పని చేయకుండా ఉండే సోమరిపోతానమాట. ధ్యానం చేసుకుంటూ ఉంటాను నేను గంటల తరబడి అంటే ధ్యానం చేసి ఏం ప్రయోజనం చెప్పు? కాబట్టి అది అకర్మ కదా. కర్మ చేయాలా అంతే, పని చేయాలా అని చెప్తారు. కాబట్టి పని చేయకుండా ఊరికే ఉండడము సోమరిపోతాను అనమాట. ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి అనగా తన స్థితిని అనుసరించి కర్మ చేయుటకే జీవుడు ఆదేశింపబడినాడు. కాబట్టి జీవుడికి ఆదేశం ఎవరిస్తాడంటే భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే తన స్థితిని అనుసరించి కర్మ చేయుట. తన స్థితి అంటే మన స్థితి, మనము పూర్వజన్మలో మనము ఏదైతే పాప పుణ్య కర్మల స్థితి ఎందులో అయితే ఉంటామో దానికి అనుగుణంగా మనకు కర్మలు భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం చేయక తప్పదు. ఆ విధంగా ఆదేశించబడినాడు జీవుడు అంతే. కాబట్టి ఇక జయాపజయములు దైవాధీనములే. కాబట్టి అప్పుడు యుద్ధం చేయాలంతే. క్షత్రియుడిగా నీ కర్తవ్యం యుద్ధం చేయడం అంతే. జయమా అపజయం అనేది ఎవరు నిర్ణయించేది? దైవాధీనములు అవన్నీ కదా, దేవుడు నిర్ణయిస్తాడు అంతే, భగవంతుడు. కాబట్టి కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పినాడు భగవంతుడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే విద్యుత్ ధర్మం నిర్వహించుట ఎందే నీకు అధికారం కలదు గాని కర్మపరములందు కాదు కదా. కర్మలు చేయటంతే నీకు అధికారం కలదు. కర్మ చేయాలంతే కానీ కర్మఫలమును ఆశించరాదు నీవని చెప్తాను. కాబట్టి ఇది చాలా ఉత్తమ శ్లోకం ఇది. కర్మణ్యే వాధికారేస్తే మా ఫలేషు కదాచన నా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్వ కర్మని అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఆ కర్మఫలం యొక్క సాంగత్యంలో ఆ సాంగత్యంలో మనం పడిపోరాదు. కర్మ చేసి సర్వం ఏం చెప్పాలి? సర్వం కృష్ణార్పణం వస్తుందని చెప్పాలి. అట్లని చెడు కర్మలు చేసి సర్వం కృష్ణార్పణం చేయకూడదు అని చెప్పకూడదు అనమాట. మంచి కర్మలే చేయాలి. మంచి కర్మలు చేసి ఏం చేయాలి? సర్వం కృష్ణార్పణం వస్తుంది చెప్పాలి. అంతేగాని దొంగతనం చేసి దోపిడీలు చేసి హత్యలు చేసి కృష్ణార్పణం వస్తు అంటే గనక కాదది. శాస్త్ర విరుద్ధమైనవి కర్మలవి. కర్మలు అంటే కర్మలు శాస్త్రయుక్తమైనవి, శాస్త్రంలో చెప్పనివి కాదు, శాస్త్రంలో చెప్పినవి మంచి కర్మలు ఏవైతే ఉంటాయో అవి చేయాలి. అప్పుడు కృష్ణార్పణం వచ్చిందని చెప్పాలి. విద్యుక్త ధర్మం నిర్వచించడం అధికారం కలదు కానీ దాని కర్మఫలం నందు కాదని చెప్పి కృష్ణుడు పక్కాగా మనకు నిర్దేశం చేసినాడు ఇక్కడ. కనుక ఎల్లరూ తమ స్థితిని అనుసరించి శ్రద్ధతో కర్మ నిర్వహించవలను. కాబట్టి లిటిల్ కృష్ణ నీ కర్మ ఏమి? ఇప్పుడు 10 శ్లోకాలు నేర్చుకోవాలంతే. నీ విద్యుక్త ధర్మం విద్యార్థి కానీ ధర్మం ఏమి 10 శ్లోకాలు నేర్చుకోవాలని చెప్పినావు కాబట్టి, గురువు చెప్పినాడు కాబట్టి నేర్చుకోవాలంతే నువ్వు. కాబట్టి ఆ విధంగా నీవు శ్రద్ధతో కర్మ చేయాలి. అంతే కానీ బలి చెప్పినావులే నేను 10 శ్లోకాలు కాదు 1 శ్లోకం నేర్చుకొని పో అని చెప్పకూడదు అనమాట. అప్పుడు ఏమవుతుంది? బచ్చం పడుతుంది. అప్పుడు బచ్చం పడుతుంది అప్పుడు. అవునా కాదా? సో కాబట్టి జయాపజయములు భగవంతునిపై ఆధారపడి ఉన్నవి. కాబట్టి కృష్ణుడు ఇక్కడ చెప్తాడనమాట,
నువ్వేం చేయాలో చేయి, లేకపోతే బచ్చం వేస్తా అంటాడు కృష్ణుడు కూడా. లేదు నేను జపం చేసుకుంటూ కూర్చుంటా, నేను యుద్ధం చేయను, నేను శత్రుడైనా కూడా నేను బ్రాహ్మణ అయిపోతానంటే కాదు, ఇంకా అంతే. అడంతా వచ్చేదాక యుద్ధ భూమిలో ఉన్నాక యుద్ధం చేయాల్సిందే అంతే అని చెప్తాడు. కాబట్టి వృత్తాసురుడు ఇంద్రుని బోధించుచు నా విజయమును గాంచి శోకింపవలదు, యుద్ధము ఆపవలసిన అవసరం ఏమాత్రము లేదు, నీవు తప్పక యుద్ధమును కొనసాగింపవలసినదే. కృష్ణుడు తలచినచో నీవు తప్పక నీకు తప్పక విజయం లభించగలదు అని ప్రోత్సాహపరిచాను. పాపం ఇక్కడ చూడండి, వృత్తాసురుడు రాక్షస రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇంద్రుడిని చెప్తున్నాడు, ఏ ఇంద్ర తీసుకో, వజ్రాయుధం తీసుకో, నువ్వు ఏమి సిగ్గుపడద్దు, ఏం పర్వాలేదు తీసుకో, నా పైన ప్రహారం చెయ్యి. కాబట్టి యుద్ధంలో విజయము అనేది జయపజయాలు ఎవరు నిర్ణయిస్తారు? కృష్ణుడు అనుకుంటే నీకు విజయం ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా కృష్ణుడి పైన సర్వం కృష్ణార్పణం వస్తుందని చెప్పేసి నీ కర్తవ్యము, నీ కర్మ నువ్వు చేయని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా చేయి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి కృష్ణ చైతన్యోద్యమములో శ్రద్ధగా పనిచేయు భక్తులకు ఈ శ్లోకము మిగుల ఉపదేశాత్మకమైనది. కాబట్టి ప్రభాదులు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఈ శ్లోకం ఏదైతే 7వ శ్లోకం ఏదైతే ఉందో, యుయుస్తాతాం కుత్రచిదతాతాయితాం జయ సద్రైకత నవై పరాత్మనాం వినైక ముత్పత్తి లయ స్థితీశ్వరం సర్వజ్ఞమాధ్యం పురుషం సనాతనం. కాబట్టి భగవంతుడి యొక్క సర్వము భగవంతుడే అని చెప్పేసి, ఆది భక్త భగవానుడి తప్ప ఆయనే విజయాన్ని చేకూరుస్తాడని చెప్పేసి, సృష్టి స్థితిలయ కారకుడు ఆయనే. మరి భౌతిక దేహాలు దాల్చిన వాళ్ళు విద్యోత్సాహముతో ఎవరైతే విజయాపజయాలు కోరుతారో వాళ్ళకి వాళ్ళ యొక్క కర్మలు బట్టి వాళ్ళకు జయాపజయాలు ఇచ్చేసి భగవంతుడే అని చెప్పేసి ఇక్కడ ఈ చెప్తున్నాడు. కాబట్టి ఇక కృష్ణ చైతన్య ఉద్యమంలో శ్రద్ధగా పనిచేయు భక్తులకు ఈ శ్లోకం మిగుల ఉపదేశాత్మకమైనది అని చెప్పేసి ప్రభావం చెప్తున్నారు మనకందరికీ. కాబట్టి మనం ఏం చేయాలి? మనము కృష్ణుడి యొక్క చైతన్యంలో కలిగి ఉండాలి. ఏ చైతన్యంతో ఉండాలి? మనము కోతి చైతన్యంతో ఉండకూడదు, కోతి చైతన్యంతో ఉండాలి మనము కదా. ఏ చైతన్యంతో ఉండాలి? కృష్ణ చైతన్యంతో ఉండాలి. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమములో శ్రద్ధగా పనిచేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అనే మరి సంకీర్తన ఉద్యమము, హరినామ సంకీర్తన ఉద్యమంలో మనం పాలు పంచుకోవాలి. మరి హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి. మరి ఇస్కాన్లో ప్రభుపాదులు లాంటి గురువులు ఎవరైతే ఉన్నారో మరి ఆ గురు పరంపరలో ఉండే వారి దగ్గర దీక్ష తీసుకోవాలి. ఆ విధంగా మనము జీవితాన్ని గడపాలి. ఆ విధంగా మనము కృష్ణ ఉద్యమములో శ్రద్ధగా పనిచేసి మంచి భక్తులుగా, పరమ వైష్ణవులుగా మనము మన జీవితాన్ని, మన కర్మను చేయాలని చెప్పేసి ఇది ఉపదేశిస్తుంది. ఇది మంచి ఉపదేశాత్మకమైన సందేశం ఇది, ఈ శ్లోకం అని ప్రభుపాద చెప్తున్నారు. కాబట్టి జయము కలిగినప్పుడు ఉప్పొంగుట, హరే కృష్ణ, జయము కలిగినప్పుడు ఉప్పొంగుట, అపజయము ఎదురైనప్పుడు కృంగుట మనకు తగదు. కాబట్టి కృష్ణుడు చెప్పాడు కదా, గీతలో చెప్పినాడు. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే కనుక జయం కలిగినప్పుడు ఇంకా కేకలు వేసేసి ఎగిరిగిరి కంతేస్తారనమాట. జయం కలిగితే కనుక అంటే సంతోషం కలిగినప్పుడు కదా. కాబట్టి ఇక్కడ దుఃఖం కలిగినప్పుడు చేశారు, అపజయం కలిగినప్పుడు అంటే దుఃఖం కలిగినప్పుడు ఏం చేస్తారంటే కృంగిపోతారన్నమాట, కింద పడి దొర్లి వేస్తారనమాట. కాబట్టి తమ శత్రౌ చ మిత్రే చ తదా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత అని చెప్పినట్టు భక్తి యోగంలో. కాబట్టి సుఖ దుఃఖములు కూడా సమముగా చూసుకోవాలి. అట్టి భక్తుడే నాకు చాలా ఇష్టము అని చెప్తాడు కృష్ణుడు. కాబట్టి ఆయనకి ఇష్టమైనట్టు మనం ఉండాలి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనము జీవనం చేయకూడదు. కాబట్టి శ్రీకృష్ణుడు లేదా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అభీష్టమును నెరవేర్చుటకు శ్రద్ధగా ప్రయత్నించడే మన కర్తవ్యము. అంతేకాని మరి జయాపజయాల గురించి మనము భగవంతునికి సమర్పణం చేసుకోవాలి. మరి చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణుడే, ఆయనే భగవానుడే ఏం చేశాడు? భక్తి అవతారంగా శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చేసి మరి ఆయన కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ ఉద్యమంలో శ్రద్ధగా మనము పాల్గొని మరి శ్రద్ధగా మన యొక్క ప్రయత్నం చేసి ఆ విజయవంతం చేయడానికి మన కర్తవ్యంగా మనం భావించాలి. దాని యందు జయాపజయములతో మనకు సంబంధం లేదంటాడు. కాబట్టి మనము ఎవరికైనా హరినామం
హరినామ జపము చేయమని చెప్తే వాళ్ళు జపం చేస్తారో లేదో, ఎందుకు చెప్పాలని చెప్పి జయాపజయాల గురించి మనము మాట్లాడరాదు. కాబట్టి గుడికి రమ్మని చెప్తే వాళ్ళు రారేమో, ఎందుకు చెప్పాలని చెప్పేసి అట్లా జయాపజయాల గురించి మనము ఆలోచన చేయకూడదు. నీ ధర్మం ఏమిటి నాయన, నువ్వు కూడా గుడికి రా, నాలాగా నువ్వు కూడా భక్తుడు కావాలని చెప్పేసి నాకు అభిలాష. కాబట్టి మా గురువులు చెప్పినారు. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమంలో అందరూ ఉన్నప్పుడు మాత్రమే మనమంతా సుఖంగా సంతోషంగా ఉంటాము. సమాజంలో కొంతమంది మాత్రమే కృష్ణ చైతన్యవంతులై మిగతా వాళ్ళంతా చైతన్య రహితులైతే అయినప్పుడు అక్కడ అంటే చెడ్డవారి నుంచి కూడా మనకు మంచిగా ఉండే మనకు కూడా ఆ చెడు యొక్క ప్రభావం మన పైన కూడా పడుతుంది. మనం కూడా కష్టాల పాలవుతుంది. కష్టాల పాలవలసిన అవసరము మరి అగత్యము ఏర్పడుతుంది. కాబట్టి సమాజాన్ని కూడా మనము ఉద్ధరించాలి. చైతన్య చరితామృతంలో భగవానుడు చెప్పినాడు, చైతన్య మహాప్రభు చెప్పినట్టు మరి ఆయన యొక్క మరి నామాన్ని, కృష్ణనామాన్ని ప్రచారము చేయాలి. కాబట్టి మన కర్మలను శ్రీకృష్ణుడు గుర్తించినట్లుగా శ్రద్ధతో పనిచేయే మన ఏకైక కర్తవ్యము. ఇది చూడండి, హరి బోల్. కృష్ణుడు ఏం చెప్పినాడంటే మనం ఎటువంటి కర్మలు చేయాలంటే కృష్ణుడికి ఇష్టమైనవి చేయాలంతే. మనకు ఇష్టమైనవిగా చేయాల్సింది. మనకి ఇష్టమైనవి చేస్తే ఏమైతే తెలుసా, నరకానికి పోతాం మనం. మనకి ఇష్టమైనవి ఏమిటి? కుండ బిర్యానీ, లేదా పబ్బులు, లేదా బార్లు, మందు తాగడాలు, ఇవన్నీ భౌతిక అనమాట. ఇవన్నీ ఇష్టాలు. ఈ భౌతిక ఇష్టాలతో ఎవరైతే ఈ కర్మలు చేస్తున్నారంటే కనుక వీళ్ళంతా ఎక్కడ పోతారు? వీళ్ళు నరకానికి పోతారు. కాబట్టి ఇవి కృష్ణుడికి ఇష్టమా? కాదు. కృష్ణుడికి ఏమి ఇష్టము? కృష్ణుడికి ఏది ఇష్టము? ఎవరైతే తన నామాన్ని తెలియని వారు, సామాన్య జనులకు ఎవరైతే కృష్ణనామాన్ని ఇస్తారో, మరి ఆ భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేస్తారో, భగవద్గీతలో ఉండే ధర్మాన్ని అందరికీ ఎవరైతే తెలుపుతారో, ఆ విధంగా సామాన్య జనులకు కృష్ణుడి గురించి గీతోపదేశాన్ని, కృష్ణుడు చేసిన గీతోపదేశంలో విషయాలని ఎవరైతే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి ఆయనకు భక్తులుగా మనము ఆయన యజమాని, మనము దాసులు అని చెప్పేసి ఏ విధంగా చెప్పేసి వాళ్ళని ప్రచారం చేస్తారో, అటువంటి వాళ్ళైతే అంటేనే కృష్ణుడికి చాలా ఇష్టం. ఆ విధంగా కృష్ణుడికి ఇష్టంగా ఉండే పనులు ఏవైతే ఉంటాయో అటువంటి కర్మలు చేయటయే మన యొక్క ఏకైక కర్తవ్యము. అంతకు మించి కర్తవ్యం మనకి మనిషిగా మానవ జన్మకు ఉద్దేశించలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. హరి నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల గురుదేవ్ కి, హితాయ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. 7 శ్లోకాలు అయిపోయినాయి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.